అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. చివరికి అన్నయ్య కూడా వాళ్లతో కలిసిపోయి పోలీసుల పేరు చెప్పి భయపెడుతున్నాడు. నన్నంటే అన్నాడు సరే, నిన్ను కూడా జైలని 7 సంవత్సరాల శిక్ష అని బెదిరిస్తాడా? వాళ్ల దగ్గర మంచోడిలా నటించి నిజంగానే మంచోడైపోయినట్టున్నాడు మీ డాడీ. ఒరే అల్లుడు, ఇంకా నువ్వు డాడీ అని ఏదో చేస్తాడని ఆశలు పెట్టుకున్నావంటే వాళ్ల ముందు గౌతమ్ బుద్ధుళ్లా నిరూపించుకోవాలని నిన్ను పోలీసులకు పట్టిస్తాడు. ఇక నుంచి మీ డాడీ గురించి ఆలోచించకుండా నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి. నీ వెనక నేనున్నాను. భాగ్యం, నీకసలు బుద్ధుందా? ఆవేశంలో ఉన్నవాడితో ఎలాగైనా మాట్లాడేది? నేను అదే అంటున్నాను. ఏదో ఆవేశంలో చిన్న తప్పు చేశాడని అందరూ ఒక్కటై నా అల్లుని ఒంటరి వాడిని చేస్తారా? అందరూ కలిసి ప్రతి దానికి నా అల్లుని నిందిస్తారా? అంతటితో ఆగకుండా చిల్ల గవ్వ కూడా ఇవ్వకుండా బ్యాంకు కార్డులన్నీ పనిచేయకుండా చేసి ఒక బిచ్చగాళ్ళ తయారు చేస్తారా వాణ్ణి? నోరు మోయ్. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడే ఉంటే బాగోదు. ఊరుకుండే ఓ రెచ్చిపోతున్నావు, పళ్ళు రాలిపోతాయి. అత్తయ్య మాట్లాడిన దాంట్లో తప్పే ఉందా? రేయ్, తనంటే పిచ్చిదిరా, ఏదో మాట్లాడింది, నువ్వు కూడా ఇంట్రెస్ట్. నేను మాట్లాడిన మాటలే విన్నారు కానీ నా వెనకాల ఉన్న ఆలోచన మీకు అర్థం కాలేదా? ఇప్పటికీ నీ బిహేవియర్లో చేంజ్ రాకపోతే జరగబోయేది మనం జైలుకి వెళ్ళమే రిషి. ఇక్కడ మనం ఏం చేసినా ఏం మాట్లాడినా పార్వతి ద్వారా ప్రతిదీ ఎక్కడో ఉన్న మీ అమ్మకి తెలిసిపోతుంది. మనం ఏమాత్రం మారలేదనిపిస్తే చాలు, వేణుతో కలిసి మన మీద కేసు ఫైల్ చేయడానికి మీ అమ్మ వెనకాడదు. అంతవరకు వెళ్ళకూడదనే నేను అలా మాట్లాడాను. వీణ బయటకు వచ్చేంతవరకు ఇదంతా. ట్రై టు అండర్స్టాండ్. కొంచెం ఓపిక పట్టరా. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఏంటన్నయ్యా వీణ అంటూ కలవరిస్తున్నావు? ఒక్క మాట నువ్వు అను, గుట్టు చప్పుడు కాకుండా రిషికి నా కూతురికి పెళ్లి చేసేస్తాను. ఆ తర్వాత వీణ, సరస్వతి, పార్వతి, పోలీసులు ఎవరు చేంజ్ చేస్తారో నేను చూస్తాను. నిన్ను నోరు మూయమని చెప్పానా లేదా? నీకు బుర్ర లేదు భాగ్యం, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. నా ఆస్తి మొత్తం సరస్వతి పేరు మీద ఉంది, మర్చిపోయావా? మనం ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆస్తి మొత్తం ఆ వీణ పేరు మీద రాసిపడేస్తుంది. అప్పుడు నిజంగానే మనం బెచ్చగాలు అవుతాం. అర్థం చేసుకోరా. అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్ని రోజులు మీతో పాటు నేను యాక్టింగ్ చేస్తూ వచ్చాను. బట్ ఇంతవరకు వచ్చాక ఇక నా వల్ల ఈ యాక్టింగ్లు కావు. నేను ఇవన్నీ టాలరేట్ చేయలేకపోతున్నాను. నేను నాలాగే ఉంటాను, మీరు మాత్రం వాళ్ళందరి ముందు యాక్టింగ్లు చేసుకోండి. రిషి, వెళ్ళలుడు వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. అప్పుడు గాని వీళ్ళందరికీ బుద్ధి రాదు. చెప్పిన మాట వినకుండా మూర్ఖుల్లా తయారవుతున్నాడు వీడు. చెప్పు. మిస్ అయింది సార్. ఒక్కసారి కదా మిస్ అయింది, కంటిన్యూస్గా ఫాలో చేయి, అదే దొరుకుతుంది. ఆల్మోస్ట్ అడ్రస్కి రీచ్ అయ్యాను అనుకున్నాను సార్, కానీ సడన్గా కార్ కనపడకుండా పోయింది. చుట్టూ వెతికాను సార్, ఎక్కడా కార్ కనిపించలేదు. నో డౌట్ ఖచ్చితంగా నువ్వు ఫాలో అవుతున్నావు సరస్వతికి తెలిసిపోయి ఉంటుంది. నో ఛాన్స్ సార్, అసలు నా పైన డౌట్ వచ్చే ఛాన్సే లేదు. అరే ఇడియట్, అక్కడుంది సరస్వతి. నా భార్య గురించి నాకు తెలుసా, నీకు తెలుసా? తన కారుకు కూడా వెనకాల కళ్ళు ఉంటాయి. ఎక్కడైతే కనబడకుండా పోయారో అక్కడి నుంచే మళ్ళీ ఫాలో అవ్వు. అవసరమైతే వాళ్ళకే డౌటు రాకుండా నీ వెహికల్ని, నీ గెటప్ని రెండింటినీ మార్చే. ఈసారి గాని సరస్వతి కంట పడ్డావో నేను కనబడిపోయినట్టే. నీ వెనకుంది నేనే అని తెలుసుకోవటం తనకి పెద్ద పనేం కాదు, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే సార్,
ఈసారి పని కంప్లీట్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఉండే అడ్రస్ నాకు కావాలి. అది బ్రతకడానికి దేవుడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. చావాల్సిందే. అర్థమైందా? ఎవరి గురించి అండి చావాల్సిందే అంటున్నారు? అడుగుతోంది మిమ్మల్ని. ఎవరి చావు కోరుకుంటున్నారు? ఒక్క నిమిషం పార్వతి. అవును, వాడు మారకపోతే ఇలాగే కడుపు మాడి చావాలని చెప్పండి. అప్పుడు గాని వాడికి బుద్ధి రాదు. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రిషి క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, అలాగే అన్ని బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయండి. ఈ ఇంటి నుంచి ఒక్క పైసా కూడా వాడికి రాదని చెప్పండి. అలాగే మీరు కూడా వాడికి డబ్బులు ఇవ్వద్దు. నా పేరు చెప్పినా సరే ఇవ్వద్దు. కష్టం విలువ తెలుసుకుని వాడిలో మార్పు రావాలనే నేను ఇదంతా చేస్తున్నానని రిషి వాడంతటి వాడు తెలుసుకోవాలి. తెలుసుకుంటాడు. ఇడియట్. తెలిసిన వాళ్ళందరి దగ్గర డబ్బులు అడుగుతూ నా పరువు తీస్తున్నాడు పార్వతి. కానీ ఈసారి నా పరువు పోయినా పర్వాలేదు. వాడిలో మార్పు రావాలంటే ఇంతకంటే వేరే దారి లేదు పార్వతి. పార్వతి ఏదో అంటున్నావు? ఏం లేదండి. హారతి తీసుకోండి. రిషి విషయంలో మీరు తీసుకున్నది కష్టంగా అనిపించినా సరైన నిర్ణయమే తీసుకున్నారండి. తప్పదు పార్వతి. కానీ ఏం ప్రయోజనం చెప్పు? ఎవరు నమ్మాలని నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నానో వాళ్ళే నన్ను నమ్మకుండా నా నిర్ణయాల్ని తప్పుపడుతున్నారు. రామాయణం రాసిన వాల్మీకి కూడా ఒకప్పుడు దొంగే కదా, మారాడు. రామాయణం రాశాడు. నేను ఒప్పుకుంటాను. ఒకప్పుడు తప్పుడు ఆలోచనలతో అందరి మనసును నొప్పించేలా ఎన్నో చేశాను. కానీ ఇప్పుడు మారాను కదా పార్వతి. కాబట్టే వాళ్ళిద్దరు పెళ్లి జరిపించాలనుకున్నాను. ఆ విషయం మీ అక్కకి ఎందుకు అర్థం కావట్లేదు? బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉంటాను పార్వతి? ఒకప్పటి లోకలందరైతే వీటన్నిటి గురించి ఆలోచించేవాడినే కాదు. ఇప్పుడు నేను వేరే పార్వతి. నిజంగానే మారాను. నాకు అర్థం అవుతుందండి మీ బాధ. నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను. నాకు తెలుసు పార్వతి, నువ్వు నమ్ముతావు. ఎందుకంటే నువ్వు మీ అక్కలా కాదు. నిజానిజాలు తెలుసుకుంటావు. ఓపిగ్గా అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావు. ఇదంతా నీ మంచితనం. మంచి నిర్ణయాలు తీసుకుంటావు. కానీ సరస్వతి నీలా కాదు. మూర్ఖంగా ఆలోచిస్తుంది. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటుంది. ఏది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించదు. అలాగే నన్ను అర్థం చేసుకోదు. నా మీదున్న కోపం మీ అక్క మనసుని బండరాయి చేసింది. ఆ రాయి కరిగితే కానీ తన కళ్ళు తెరుచుకోవు. నేను మారానని తెలుసుకోదు. అమ్మా, ఏంటమ్మా అలా ఉలిక్కి పడ్డారు? అదే, మనకి గుర్తు తెలియని వ్యక్తి ఒకడు ఫాలో అయ్యాడు కదా, వాడి గురించి ఆలోచిస్తున్నాను శాంతమ్మా. అలా ఫాలో అవ్వడం గురించి నీకే అనిపిస్తోంది? దాని గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నారు? నాకెందుకో అనుమానంగా ఉంది. ఒకవేళ వాడు ప్లాన్ చేసి మనల్ని ఫాలో అయ్యుంటాడా అని. అసలు వాడెవడో కూడా మనకు తెలీదు. ప్లాన్ చేసి మరీ ఫాలో అవ్వాల్సిన అవసరం వాడికేముందమ్మా? వాడికి అవసరం లేకపోవచ్చు, కానీ వాణ్ణి ఫాలో అవ్వమని చెప్పిన వాళ్ళుండొచ్చు కదా. అంటే వీణ ఎక్కడుందో తెలుసుకోవడానికి లోక్నాథ్ గారే మనల్ని ఫాలో అవ్వమని వాణ్ణి అరేంజ్ చేసి ఉండొచ్చు కదా. మీది కేవలం అనుమానం మాత్రమే అని కొట్టిపారేయలేము. అలాగని దీని వెనక లోకనాథ్ గారున్నారని నమ్మకంగా చెప్పలేము. ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా వీణ ఎక్కడుందనేది మనమే చెప్పిన వాళ్ళమవుతాం. అన్నట్టు మర్చిపోయాను, వీణ మీద బుక్ అడిగినట్టుంది. అవును, ఒకసారి లోపల చూసొస్తాను. ఉమ్.
శాంతమ్మా, ఏంటి బాబు? నాకు నీ హెల్ప్ కావాలి. చెప్పండి బాబు. వీణ ఎక్కడుందో చెప్పవా ప్లీజ్? బాబు అది శాంతమ్మా, తెలీదని మాత్రం చెప్పొద్దు. నీకు చెప్పకుండా, నీకు తెలియకుండా సరస్వతమ్మ ఏదీ చేయదు. ప్లీజ్ శాంతమ్మ, ఒక్కసారి నేను వీణను చూడాలి. కనీసం ఫోన్లో అయినా మాట్లాడించు. అమ్మని అడిగితే అసలేం చెప్పటం లేదు. నువ్వైనా చెప్పు శాంతమ్మ. వీణం ఎక్కడుందో నాకు తెలీదని అబద్ధాన్ని చెప్పలేను బాబు. అలా అని ఎక్కడుందో నిజాన్ని కూడా మీతో చెప్పలేను. సరస్వతమ్మ గారి మాట అంటే మాటే. వీణం ఎక్కడుందో చెప్పనన్నారంటే చెప్పరనే అర్థం. నన్ను ఎంతలా నమ్మితే ఎవరికీ తెలియని, ఎవరికీ చెప్పని వీణమ్మ ఆచూకీ నాకు మాత్రమే చెప్తారు. ఇప్పుడు వీణమ్మ ఎక్కడుందో మీకు చెప్పి అమ్మగారి నమ్మకాన్ని పోగొట్టుకోమంటారా? చెప్పండి బాబు. అమ్మా అది అంతా విన్నాను శాంతమ్మ. కార్తీక్ బాబుని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందమ్మా. వీణమ్మ విషయంలో బాబు చాలా బాధపడుతున్నాడు. ఒకసారి ఫోన్లో అయినా మాట్లాడిస్తే కార్తీక్ బాబు బాధ కొంచెమైనా తగ్గుతుందేమో అనిపిస్తుంది. లేదు శాంతమ్మ, ఈ పరిస్థితుల్లో వీణతో మాట్లాడితే కార్తీక్ బాధ భారమవుతూ పెరుగుతుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు. వీణ ఎక్కడుంది అనేది మూడో మనిషికి తెలియడం మంచిది కాదు శాంతమ్మ. అది కార్తీక్ కావచ్చు, మనమే కావచ్చు. ఒక వ్యక్తి బాధపడకూడదని ఇప్పుడు వీణ్ణి మాట్లాడనివ్వడం లేదు నేను. కార్తీక్ ఇప్పుడిప్పుడే వీణని మర్చిపోతున్నాడు. ఇలాంటి టైంలో వాళ్ళు మళ్ళీ మాట్లాడుకొని ఒకరి బాధ ఒకరు పంచుకుంటూ తిరిగి దగ్గరైతే ఇంకా బాధ ఎక్కువైపోతుంది. మరింకేం జరగదు. ఎందుకంటే వీణ ఏ రోజుకైనా రిషి భార్య అవ్వాల్సిందే గాని కార్తీక్ జీవితంలో ఎప్పటికీ ఉండదు. అందుకే శాంతమ్మ వద్దంటున్నాను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని విధాలుగా ఆలోచించే తీసుకుంటారని నాకు తెలుసమ్మా. పాపం కార్తీక్ బాబు బాధ చూడలేక వీణతో మాట్లాడిద్దామన్నాను, అంతే. మరేం పర్లేదు. సారీ కార్తీక్, ఈ విషయంలో నువ్వు ఎంత బాధైనా భరించక తప్పదు. ఇక్కడే పెట్టానబ్బా. భాగ్యం, నేను ఇక్కడ కళ్ళజోడు పెట్టాను, నువ్వు గాని చూసావా? ఇక్కడ నేను ఒకదాన్ని ఏడుస్తూ ఉన్నాను, ఏమైందని కూడా అడగకుండా కనీసం నువ్వు నన్ను పట్టించుకోకుండా కళ్ళజోడు చూసావా నన్ను అడుగుతావా? నీ ఏడుపు ఎప్పుడూ ఉండేదే కదే, కొత్తగా అడగడం ఎందుకని నా కళ్ళజోడు గురించి అడిగా. ఇదిగో జరుగు, ఇక్కడ ఉంది. అమ్మా, అది కాదే, ఇప్పుడు ఏమైందని ఇంతలా ఏడుస్తున్నావు చెప్పు. అన్నయ్య నన్ను పిచ్చిదాన్ని అన్నాడు, బుర్రలేని దాన్ని నన్ను తిట్టాడు. కరెక్ట్ గానే కదే అన్నాడు, అందుకని ఏడుస్తున్నావా? అంతేకాదు, నా కూతురుతో రిషి పెళ్లి చేద్దామనంటే అటు అవునని కానీ ఇటు కాదని కానీ చెప్పలేదు. రెండిట్లో ఏది చెప్పలేదు కదా, మరి ఎందుకు ఏడుపు? ఏం చేయమంటావే? అందరూ కలిసి అన్నయ్యని మార్చినట్టు రిషిని కూడా మార్చేసి ఆ వీణతో పెళ్లి చేసేలా ఉన్నారు. వాళ్ళ పెళ్లి చెయ్యాలనే కదే ఇంట్లో ఇదంతా జరిగేది. మీరు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాను. ఊరుకోక ఏం చేస్తావేంటి? మీరు అనుకుంటున్నట్టు పార్వతిలాగా సరస్వతి ఏమీ అమాయకురాలు కాదు. సరస్వతి చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది. వీణ రిషిల పెళ్లి జరిపించి తీరుతుంది. ఒక్కటి చెప్పవే, కన్న కూతుర్ని నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా లేదంటే వదినకి సపోర్ట్ చేస్తావా? ఇద్దరికీ చేస్తాను. తెలివిగా మాట్లాడుకున్నా మొహం మండ. చూస్తూ ఉండు, రిషి వీణల పెళ్లి ఆపడానికి నేను ఎంతకైనా తెగిస్తాను, ఏమైనా చేస్తాను. అది చూస్తాను. నేనెక్కడికి పోతాను? ఇక్కడే ఉంటాను కదా.
నీ వెటకారాలు నాకు అర్థం అవుతున్నాయిలే అమ్మా. నా మాటలు నమ్మట్లేదు కదా? అయితే నీ కూతురు టాలెంట్ ఏంటో నీకు శాంపుల్గా చూపించమంటావా? డైరెక్ట్గా విషయానికి రావే. రిషిని నా గ్రిప్లోకి ఎలా తెచ్చుకుంటానో చెప్పనా? ఎలా ఉంది ప్లాను? నీ దుంపదెగ ఏంటే ఈ కొంపలు కూల్చే పనులు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం ఆపవా భాగ్యం? లెక్కలు చూస్తూ కూర్చుంటే లెక్కల్లో లేకుండా పోతామే అమ్మా. నాకు బుర్ర ఉంది, అందులో తెలివి ఉందని మా అన్నయ్యకి అర్థమయ్యేలా చేస్తాను. ఏంటో బామ్మ, పిన్ని, శ్రీ అందరూ భోజనానికి రండి. జరుగు. రాశ్రీ, భాగ్యం వచ్చో. ఈ పూట నీకు ఇష్టమైన గుత్తొంకాయ కూర చేశాను. ఇప్పుడు నాకు ఇష్టమైంది అది కాదులే. ఏం కర్రీ పిన్ని? ఇప్పుడు చెప్పే తీరికలేదులే, నువ్వు వడ్డించు. ఏంటి భాగ్యం, తినే దగ్గర కూడా సీరియస్గా మాట్లాడాలా? కొంచెం నవ్వుతూ ఉండొచ్చుగా. ఈ ఇంటి ఆడపడుచుని ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వండి. తన సంతోషమే ఇంటికి సంతోషం. అబ్బో, భలే చెప్పావు పార్వతి. అందరూ ఉన్నారు. రిషి ఎక్కడమ్మా? రిషికి ఒకసారి కాల్ చేయండి, తిన్నాడో లేదో. వాడి కోపం నీటి మీద బుడగలాంటిది పార్వతి, ఎంతోసేపు ఉండదులే. అది అందరి మీద చూపించకుండా ఉంటే ఇంకా బెటర్ డాడ్. వెల్ సెడ్ శ్రీ. చాలు చాలు. రిషి లాయర్తో వచ్చాడండి. ఏంట్రా లాయర్తో వచ్చావు? ఆస్తి పంపకాలు జరగాలంటే లాయర్ ఉండాల్సిందే కదా డాడ్. ఏంట్రా ఆస్తి పంపకాలేంట్రా? ఏం మాట్లాడుతున్నావు? ఎస్, పంపకాలే. మన వీణాకి నాకు జాయింట్గా రాశారు కదా, అది నాకు అక్కర్లేదు. ఇండివిజువల్గా నా పేరు మీద మాత్రమే నా వాటా ఆస్తి రాయాలి. ఏంట్రా తమాషా చేస్తున్నావా? నీకిష్టం వచ్చి ఇక్కడ అడిగితే రాయడానికి నేను రెడీగా ఉన్నాను అనుకుంటున్నావా? పళ్ళు రాలిపోతాయి. శ్రీతో జరిగిన గొడవ వల్ల నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు రిషి. ఏమైనా ఉంటే మీ నాన్నతో కూర్చొని మాట్లాడు. లాయర్ని పంపించే. ఏంటి మాట్లాడేదమ్మా? నన్ను ఫైనాన్షియల్గా లాక్ చేసి పిచ్చోడిని చేశారు, నా ఈగోని హర్ట్ చేశారు. ఇవన్నీ కాదని నాకు నచ్చని వీణాతో పెళ్లి చేయాలని చూస్తారు. ఇష్టం లేనివి భరించేదానికన్నా నేనే మీకు దూరంగా వెళ్ళి ఏ బిజినెస్ చేసుకుంటాను. హేయ్, షట్ అప్. ఒళ్ళు కొవ్వెక్కి ఇవన్నీ చేస్తున్నావురా. నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తుంటే మేము నిన్ను భరిస్తూ ఉండాలా? మర్యాదగా ఈ టాపిక్ ఇక్కడతో వదిలేసి లోపలికి వెళ్ళు. సారీ డాడ్, నేను ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాను. లాయర్ గారు వచ్చిన పని ఏంటో చెప్పండి. సార్, మీ ఆస్తుల డీటెయిల్స్ చెప్తే. స్టాప్ ఇట్ లాయర్ గారు, మీరు అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. రే, అసలేంట్రా నీ ప్రాబ్లం? నిన్ను కంట్రోల్ చేసి రైట్ ట్రాక్లో పెట్టాలనుకోవడం డాడీ వాళ్ళ తప్ప? వాళ్ళు ఎవరి గురించి చెప్తున్నారో నీకు అర్థం కావట్లేదా? రే, నన్నెవరూ కంట్రోల్ చేయలేరు. నా లైఫ్ నా ఇష్టం. మీ ఇష్టానికి నన్ను ఉండమంటే జరగని పని.
డాడ్ స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. నేను మేజర్ని. లీగల్గా నాకు రావాల్సిన ఆస్తి ఇప్పుడు రాయాల్సిందే. ట్రై లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. అఫ్ కోర్స్ తప్పలేదు డాడ్. ఒరేయ్, మీ నాన్న చెప్పింది వినరా? ఈ ఆస్తి మొత్తం మీదే కదరా. మళ్ళీ ఆస్తి రాయమని వాణ్ణెందుకురా ఇబ్బంది పెడతావు? నేను కాదు బామ్మ, ఆయన నాకు ₹1 ఇవ్వకుండా బిచ్చం ఎత్తుకునేలా చేశాడు. నా ఆస్తి నాకు ఇస్తే నేను ఎవ్వరి ముందు చేయి చాపే అవసరం ఉండదు. లాయర్ గారు, మీరు డాక్యుమెంట్స్ ఇవ్వండి, మా డాడ్ సైన్ చేస్తారు. సార్, మీరు సైన్ చేయలేదంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. తప్పదు డాడ్. నీ కన్న తండ్రి మీదే కేసు వేస్తావా? మీ అమ్మ అన్న మాటలు నిజం చేసావు కదరా. ముందు ముందు నీ వల్ల ఎలాంటి కష్టాలు వస్తాయో మనం ఊహించలేమని సరస్వతి చెప్పినప్పుడు నేనంతగా పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఆస్తి కోసం అడ్డం తిరిగి నన్నే ఇన్సల్ట్ చేస్తావా? నిన్ను కన్నందుకు తలెత్తుకోకుండా చేసావరా. నువ్వు ఏం చేసినా చిల్లి గవ్వ కూడా రాయిను. ఏం చేసుకుంటావు చేసుకో. గెట్ అవుట్. ఏంటి బెదిరిస్తే వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? వెళ్ళను. ఆస్తి రాయిందే నేను అడుగు కూడా ముందుకు వేయను. ఆలోచించండి. ఏంట్రా ఏంట్రా నాకే వార్నింగ్ ఇస్తా? అనయ్య, మీరు నన్ను ఒకవైపే చూస్తున్నారు, కానీ మరొక వైపు చూడట్లేదు. బంధాలు బంధుత్వాలు నిలుపుకోవడం కోసం జరిగిన అన్యాయాన్ని న్యాయం అనలేను. వీణ ప్రాణాలకి ముప్పున్నా సరే పర్వాలేదనుకొని తన వివరాలు చెప్పి వీణని రిస్కులోకి తొయ్యలేను. దాని వివరాలు ఇప్పుడు చెప్పకుండా మా అన్నయ్య ప్రాణాల పైకి చెప్తావా? జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.